ఆది నుండి దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరెను. ఆయన ఆదాము మరియు హవ్వతో ఏదెను తోటలో నడిచాడు. కాని పాపం వారిని పరిశుద్ధుడైన దేవుని నుండి వేరు చేసింది. సంవత్సరాల తరువాత ఆయన మోషకు నివాస గుడారము నిర్మించమని ఆజ్ఞాపించాడు. వారి పాపాల కొరకు బలులు అర్పించి దానివల్ల వారు ఆయన సన్నిధిలో నిలబడడానికి యోగ్యులుగా అయ్యారు. కాని మనుష్యుని పాపము పూర్తిగా తొలగిపోలేదు. శతాబ్దాల తరువాత యేసయ్య జన్మించి పాపమును మరియు మరణమును జయించి తన జీవనములో నివాస గుడారము నెరవేర్చి తానే దేవుడని చూపించాడు. దేవుని వైపు వెళ్లే ఏకైక ద్వారంగా, బలిపీఠముపై దేవుని గొర్రెపిల్లగా, శుద్ధి చేసేడి జీవజలముగా, బల్లపై ప్రాణమునకు ఆహారముగా, దీపస్తంభముపై వెలుగుగా, శాశ్వతముగా తన స్వరక్తముతోనే అత్యంత పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన మన శాశ్వత ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఈ కథలో భాగమయ్యాము. మనకు ఆయన చూపించిన ఈ గొప్ప ప్రేమ లోకమంతటా తెలియజేసే అవకాశం ఇచ్చబడింది. లోకమంతటిలో అతి గొప్ప ప్రేమ.